హలో అండి. 'చరణ్ అద్విత ఎంటికల' పాటలో అయితే ఇది నాలుగో పాటండి. ఇక్కడైతే రసానికి ఉడకబెట్టి ఉంటే ఇంక మా ఆయన చరణ్ అయితే ఈ విధంగా అంతా మిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బంధువులు కూడా ఇంటి దగ్గరకైతే వచ్చేసారు. ఇంటి దగ్గర మేమైతే భోజనాలు పెడుతున్నాము మధ్యాహ్నం పూట. ఇంకా మా పెద్దమ్మ కూతురు అందరూ కూడా వచ్చేసారు. ఇంగ ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మా పెద్దమ్మ అయితే ఎర్రగడ్డలు, టమోటాలు ఇవన్నీ అయితే కట్ చేస్తుంది. బయట షేమియానా వేశారు కదా! అక్కడైతే కొంతమంది బంధువులు కూర్చోనున్నారు. ఇంట్లో కూడా కూర్చోనున్నారు. ఇంకా ఇక్కడైతే మా అత్త నూగులు, సలిపిండి అవి ఉంటాయి కదా! అవైతే ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం నాగలికి పెట్టుకోవాలి కదా! అందుకోసమే అని చెప్పేసి ఇంకా బయటే కట్టెల పొయ్యి అయితే పెట్టేసి ఈ విధంగా వంటలు మొత్తం వండేస్తున్నారండి. మేమైతే భోజనాలు పెట్టడం సండే పెట్టాం కానీ మేమైతే మాంసం ఏం పెట్టలేదండి. ఎందుకంటే మేమైతే నాగలికి పెట్టుకుంటాం కాబట్టి మాంసం ఏం పెట్టలేదు. అంతా మామూలు వెజ్జే పెట్టాము. నాన్ వెజ్ అయితే ఏం పెట్టలేదు. కలర్ రైస్, ఇంకా వంకాయ, పెరుగు చట్నీ, వైట్ రైస్, ఇంకా అంటిపండు, ఒక స్వీట్ అయితే పెట్టామండి. నాన్ వెజ్ అయితే ఏం పెట్టలేదు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వస్తారని కూడా. అంతమంది లాస్ట్ మినిట్‌లో అయితే వచ్చేసారు. నాన్ వెజ్ పెట్టడం లేదు కదా! జనాలు అయితే తక్కువ వస్తారేమో అనుకున్నాను కానీ అలాగా ఏం లేదండి. బానే వచ్చారు. ఇంకా ఇక్కడైతే కలర్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం ఒక డేక్షాలకైతే తోడుకుంటున్నారు. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. చాలామంది జనాలైతే వచ్చారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చిన్న మంట పెడితే చూడవద్దమ్మా వంకాయ అంట వీళ్ళందరినీ కవర్ చేయి బాగా చేసినామా వంట మనిషి పండున్న కవర్ చేస్తాను ఏమో చూడు, చెవుల్లో కమ్మలు కూడా లేవు. ఎటు చదువుకో వంట మనిషి ఆడద్దా. వంకాయ ఉడికిందా లేదో చూడండి. నువ్వే చెప్పాలి వంట చేసి నువ్వే కాబట్టి. ఉడికిందా లేదో చూడండి. ఉడకలేము ఇంకా ఉడకలాక ఒక 5 నిమిషాల్లో వంకాయ ఉడికిపోతుంది. టేస్ట్ చూసి మళ్ళీ చెప్తాం. మా తోడుగాళ్ళే అన్నీ చెప్పేస్తుంది. వాయిస్ ఓవర్ అని చెప్తా. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఇదినా ఇట్టే ఎత్తుకొని పోయి ఇంక వంట కాడిపోయిందని కొంచెం అట్లే బా. బ్లాక్ తీయాలంట చూసారు కదా, అక్కడైతే నూనె వంకాయ కూడా చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే మా ఆడబిడ్డ అన్ని స్వీట్స్, కారాలు ఇవన్నీ తెచ్చి బెంచ్ మీద అయితే పెడుతుంది. ఇంతకు ముందుగా చూసారు కదా, ఆమె అయితే ప్రతి పనిలో యాక్టివ్గానే ఉంటుందండి. ఆమె అయితే మా తోడుకోడలు అవుతుంది వరుసకి. ఏ పనికైనా కూడా తొందరగా ఇంటికైతే వస్తుంది. ప్రతి పనిలో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. బెంచ్ వేసేసి ఇంకా అన్నము, మిక్చరు, ఇంకా లడ్డు ఇవన్నీ పెట్టేస్తారు కదా, అవన్నీ అయితే పెడుతున్నారు. ఇంకా మా ఆయన, మా ఆడబిడ్డ వీళ్ళందరూ ఒక్కొక్కటి అయితే తెస్తున్నారు. బంధువులందరూ కూడా ఇంటికైతే వచ్చేసారండి. మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అందరినీ పిలిచి ఈ విధంగా అయితే పుట్టెంటుకలు తీపించుకోవాలి అని చెప్పేసి. అందుకోసమే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ రసం కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది. బగడీలకైతే తోడుకుంటున్నాము. ఈమె అయితే మా అత్త వాళ్ళ అక్క, నాకు కూడా అత్తయ్య అవుతుందండి. ఈమె కూడా ప్రతి ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతుంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా వీళ్ళైతే కంపల్సరీగా వస్తారు. ఇంకా చూస్తున్నారు కదా, అందరు మంచాల మీద అయితే కూర్చొని కబుర్లు అయితే చెప్తూ ఉన్నారు. బంధువులందరూ ఒక చోట కలిస్తే ఇంకా మీకు తెలిసిందే కదండి ఎలా ఉంటుందో, ముచ్చట్లన్నీ చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ రోజు అయితే సండే రోజు మా నాన్నకైతే ఫీవర్ అయితే వచ్చిందండి. అందుకే ఏ పనిలో కూడా పార్టిసిపేట్ చేయలేకపోయాడు. కొంచెం డల్గా అయితే ఉన్నాడు. ఇక్కడైతే పెరుగు చట్నీ కూడా అయిపోయింది. అది కూడా బగడీలకైతే తోడుకుంటున్నారు. మార్నింగే మా నాన్న అయితే సూది వేయించుకున్నాడు కానీ అంతగా హెల్త్ ఏం బాగలేదు. అందుకోసమే సైలెంట్గా ఎక్కడంటే అక్కడ కూర్చుంటే, ఎక్కడంటే అక్కడ నిలబడుకుంటూ ఉన్నాడు. ఇంకా కంపల్సరిగా మా నాన్న అయితే అటెండ్ కావాలి కాబట్టి వచ్చాడు. నిలబడుకొని అన్నీ చూస్తూ ఉన్నాడు. లేదంటే ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నాడండి. ఇతనే అండి వంట మనిషి. అతని పేరు పండు. కడపలోనే ఉంటారు. మాకు బంధువులే అవుతారు. అతనే వచ్చి వంట మొత్తం ప్రిపేర్ చేశారు మా ఇంట్లో. చెప్పాను కదా, వైట్ రైస్, రసం, పెరుగు చట్నీ, కలర్ రైస్ ఇవన్నీ పెట్టామని చెప్పేసి అవన్నీ అయితే పెట్టామండి మేము. ఇంకా ఆఫ్టర్నూన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ నాగలి దగ్గరకైతే వెళ్తామండి. అందుకే త్వరగా చేసేస్తున్నాము ఈ పనులన్నీ.
ఇంకా తినడానికి కూడా టైం అయితే అవుతుంది కదా! నేను ముందే ఒక్క పొద్దు కాబట్టి అందులో ఎక్కువ వాటరే దాహం అవుతుందండి. ఆకలైతే ఏం కావటం లేదు. అందుకోసమే త్వరగా అయితే ఈ పనులు ముగించుకొని మేమైతే పుట్ట దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఊరంపాడు నుంచి కూడా మా బంధువులైతే వచ్చారండి. నాకు అందరూ పెదనాన్న వరుస, అన్న వరుస అయితే ఉంటారు. మా పెదనాన్న వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. కానీ నేను ఫోన్ చేసి పిలిచానని చెప్పేసి వాళ్ళైతే వచ్చాము ఆటో తీసుకొని, మేమైతే నడవలేకపోయినా అని చెప్పారు. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. నా మాటకి ఇంత విలువ ఇచ్చి నా కోసం మా ఊరికైతే వచ్చారు అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మాకైతే సొంతం దాయాదులైతే అయితారండి వాళ్ళు. అందుకోసమే కంపల్సరీగా నేను పిలిచానని చెప్పేసి వచ్చారు. ఇంకా ఇక్కడైతే ప్లేట్లు, గ్లాసులు, ఇంకా వాటర్ ఇవన్నీ అయితే ఏర్పాటైతే చేసుకుంటున్నారు. స్వీట్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి అన్నీ పెడుతున్నారండి. పెట్టు రా ఇంకా చాలరా ఇడిగిరా ఇది ప్రసాద్ ఏం కలపలేదు మసాలా రాండి బాగా వస్తాయి. లైటింగ్ మౌస్ ఇప్పటికే లేట్ అయిపోయింది. అలా కుర్చీలో కూర్చో. చూసారు కదండి, ఇంకా మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ అయితే ఆటోలో నుంచి దిగుతున్నారు. చాలా లేట్గా అయితే వచ్చారండి వాళ్ళు. ఈ క్లిప్ ముందే యాడ్ చేయాలి కానీ బ్యాక్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయిపోయానండి. అందుకోసమే ఈ క్లిప్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చాయి. ఇంకా మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలనుకున్నాము. అందుకోసమే ఈ విధంగా క్యారీస్ అయితే ఇస్తున్నాము. క్యారీలో పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క అయితే పెట్టేసి ఈ విధంగా అయితే ప్యాక్ చేస్తున్నామండి. ఇంకా నేను, మా ఆడబిడ్డ, ఈమె సిద్ధవటం అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నాకు ఆడబిడ్డ వరుస అవుతుంది. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మా చెల్లెలు, మా పెదనాన్న కూతురు. ఇంకా మేమందరం కలిసి ఈ విధంగా క్యారీస్ అయితే అన్నీ సెట్ చేస్తున్నాము. పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇంకా క్యారీస్ అయితే ఒక కవర్లో అయితే పెట్టి ప్యాక్ అయితే చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయితే అవుతున్నామండి. క్యారీ పైన అయితే పేరు కూడా కొట్టించాము, చరణ్ అద్విత అని చెప్పేసి. ఈ విధంగా అయితే పెట్టేసామండి. ఇంకా అక్కడైతే మా అత్త
ఈవినింగ్ నాగలికి పెట్టుకుంటాం కదా, ఆ ప్రిపరేషన్లో అయితే ఉంది. ఇంకా నూజిమిడి అయితే దంచేసిందండి, అదంతా మొత్తం మిక్స్ అయితే చేస్తుంది. ఇంకా మా పనిలో మేముంటే ఇంకా మా ఆయన అయితే క్రికెట్ ఆడుతున్నాడు చిన్నపిల్లలతో కలిసి. ఇంకా మా చరణ్ అయితే ఇక్కడ ఏందో దేవులాడుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చిన చుట్టాలు అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నారండి. ఇంకా వీళ్ళందరూ చాలా సిగ్గుపడుతున్నారు, ఏంది తినేటప్పుడు కూడా వీడియో తీస్తున్నారని చెప్పేసి. కానీ మా ఆడబిడ్డ అయితే వదలదు కదండి, ప్రతి ఒక్కటి వీడియో అయితే తీసుకుంటూ ఉంటారు. అయిపోయినప్పుడు చెప్పు. అంటే కూడా పక్కన అప్పుడప్పుడు పాస్ చేస్తాను, ఒకసారి కంటిన్యూ చేయకుండా వీళ్ళందరూ కనకొచ్చిన ఒకసారి. మీరంతా ఒకసారి నిలబడుకోండి కట్ట. ఓకే ఓకే పోయినప్పుడు మీరందరూ గుట్టుగా బాగుండి తినేసే మర్చుకుంటూ పోయామా చెప్పుకోండి. నీడే కాదు పట్టికలు పెట్టరు. ఎవరు తెలిసింది కాదు, మీరు వచ్చిందే గొప్ప విషయం. మాకు మళ్ళీ ఇవన్నీ తేవాలా? నువ్వు చెప్తే వచ్చింది. ఇంకా ఈ విధంగా అయితే కొంతమంది గిఫ్ట్స్, కొంతమంది డబ్బులు మాకైతే ఇచ్చారండి. ఈ విధంగా ఇల్లు మొత్తం చాలా కలకలలాడిపోతుంది. ఇంకా ఎక్కడ కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు అక్కడ కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు. బఫే సిస్టమ్ అయితే పెట్టాము, బంతి భోజనాలు ఏం పెట్టలేదు. ఇంకా కొద్దిమంది ఇంట్లో, కొద్దిమంది బయట ఈ విధంగా కూర్చొని అయితే భోజనం చేస్తున్నారు. మా మెనూ ఇదండి, చెప్పాను కదా, పెరుగు చట్నీ, కలర్ రైస్, కారాలు, స్వీటు, అంటిపండు ఇవైతే పెట్టాము. ఇదండి మా మెన్యూ. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ విధంగా అయితే జరిగిపోయిందండి. ఇంకా
ఈవినింగ్ టైంలో మేమైతే నాగలికి పెట్టుకున్నామని చెప్పాను కదా, అది కొంచెం వీడియో అంటే స్కిప్ అయిపోయింది. మా ఆడబిడ్డ ట్యాబ్లో ఉందిలే అని చెప్పేసి పాపం పొరపాటు పడి డిలీట్ అయితే చేసేసింది. అది ఎక్కడా లేదండి, అందుకోసమే వీడియో మధ్యలో నుంచి అయితే కంటిన్యూషన్ ఉంది. ఇంకా నాగలికైతే మార్నింగ్ నేను నీళ్ళు పోసాను కదా, మొత్తం క్లీన్ చేశాను కదా, కొద్దిగా చినుకులు అయితే పడుతూ ఉన్నాయండి. కానీ అట్లాగే చేసేసాము. ఈ టెంకాయ అయితే నేను కొడుతూ ఉంటే చేయి జారిపోయింది. పర్వాలేదులే అని చెప్పేసి మళ్ళీ అయితే టెంకాయ కొట్టాను. మొత్తం నాగలికి అయితే పసుపు పూసేసి కుంకుమ పెట్టి పూలు పెట్టి ఇంకా మనం తెచ్చుకున్న సద్దులు సలిపిండి ఇవైతే 3 పళ్ళాలు వేసి ఇంకా పుట్టకైతే దారం చుట్టి ఇంకా నాగలికోక అయితే పసుపు నీళ్ళు చల్లి పుట్ట మీద అయితే వేసాము. చెప్పాను కదా, ఆ వీడియో మొత్తం స్కిప్ అయిపోయింది, డిలీట్ అయితే అయిపోయిందండి. అందుకోసమే ఆ వీడియో మొత్తం అయితే నేను పెట్టలేకపోతున్నాను. ఇంకా ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకున్నాము. ఒక్కొక్కరిగా దండం అయితే పెట్టుకున్నామండి. వర్షం కూడా మాకైతే పెద్దగా ఇబ్బంది ఏం చేయలేదు, చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ భోజనాలు చేసిన తర్వాత కూడా చినుకులు కొద్దిగా పడుతూ ఉన్నాయి. ఈ విధంగా అందరం ఒక్కొక్కరుగా అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాము. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే పిలుచుకొని పోయాము. బంధువులు కూడా వచ్చిన్నారు కదా భోజనానికి, వాళ్ళు ఉంటారనుకుంటే ఎవరే కానీ ఉండలేదండి. కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే నాగల దగ్గరకు అయితే తీసుకువెళ్ళాము. అందులో వర్షం కూడా వస్తూ ఉంది కాబట్టి కొద్దిమంది నాగల దగ్గరికి అయితే వచ్చారండి. ఇంకా నువ్వులు సలిపిండి సొద్దులు ఇవన్నీ అయితే దేవుడికి పెట్టుకున్నామండి. మాకైతే ఈ పద్ధతి అయితే ఉందండి. చాలామందికి ఉంటుంది, కొద్దిమందికి అయితే ఉండదు. మీకు ఎవరికైనా ఇలా పిల్లలకి పుట్టెంటుకలు తీసుకున్న తర్వాత నాగలికి పెట్టుకుంటారేమో కింద కామెంట్స్ అయితే చేయండి. కొంతమంది అయితే ముందుగానే నాగలికి పెట్టుకొని కొండకైతే వెళ్తారు. ఇంకొంతమంది కొండ నుంచి వచ్చిన తర్వాత మాలాగా ఈ విధంగా అయితే పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది అరగుండు అంటే కొద్దిగా వెంట్రుకలు ఉండించుకొని ఈ విధంగా ఫంక్షన్ అయితే నాగల దగ్గర కూడా చేసుకుంటారు. మాకు అలా ఏం లేదండి, మా పద్ధతి ఇదేనండి. మేమైతే గుడిలో మొత్తం నున్నంగా గుండె అయితే చేయించుకొని వచ్చి ఈ విధంగా అయితే నాగలికోక ఇంకా సొద్దలు సలిపిండి ఇవన్నీ అయితే పెట్టుకొని పూజించుకుంటాము నాగదేవతలకైతే. ఇంకా మార్నింగ్ నుంచి ఒక్క పొద్దు ఉండడంతో నేనైతే వాటర్ ఎత్తితే బాటిల్ మొత్తం ఫినిష్ చేసేసానండి. అంత దాహం అయితే వేసింది. ఆకలి అయితే ఏం వేయలేదు కానీ నీళ్ళు మాత్రం చాలా దప్పికైతే వేసాయండి. కానీ ఏం తినకూడదు తాగకూడదు కాబట్టి దేవుడి కోసం అయితే ఒక్క పొద్దున్నాను. ఇంకా పుట్ట దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అయితే పండ్లు పాలు ఇలాంటివి అయితే తాగొచ్చు, కానీ అన్నం మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ ఒక్క పొద్దు చెల్లించుకున్నంత వరకు ఏమీ అయితే తినకూడదు. ఇక్కడైతే ఇంకా మనం 3 పళ్ళాలు అయితే వేసుకుని ఉంటాం కదా, అదైతే మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్క పళ్ళెం అంటే 3 పిడిసెలు అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పళ్ళాలు అయితే తీసుకొని తలా కొంచెం అయితే తింటున్నాము. నేను అద్విత అయితే మదర్ అండ్ డాటర్ కాంబో అయితే వేసుకున్నాం, కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి. చాలా హడావిడి అయిపోయింది. అందులో నాకు చాలా నీరసంగా అనిపించింది. పద్దెన నుంచి వాటర్ కూడా తాగలేదు కాబట్టి అందుకోసమే మేము ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఇంకా నూగులు సలిపిండి ఇవన్నీ వచ్చేసి అందరికీ పంచుతుంది. వచ్చిన వాళ్ళందరికీ మా అత్త ఇంకా ఒక్కొక్కరుగా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా మరిది అయితే
బండిలో తీసుకువెళ్ళారు కొంతమందిని. ఇంకా కొంతమంది మిగిలింటారు కదా, వాళ్ళు కూడా ఆటోలో అయితే ఎక్కి వెళ్తున్నారు. ఇంకా లైట్గా వర్షం అయితే పడుతుంది. అద్విత మాత్రం చూసారు కదా ఎంత క్యూట్గా చూస్తుందో. డ్రెస్ అయితే మా అద్వితకి చాలా బాగుందండి, చాలా బాగా కుట్టారు. చూసారు కదా, ఇదండి నేను చేసిన డెకరేషన్ మొత్తం. చాలా చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. నేను ఇవన్నీ చేయడం కూడా ఫస్ట్ టైం అండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే ఈమె మా అత్త వాళ్ళ తమ్ముడు భార్య అండి, ఆమెకు కూడా బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా మా పిన్ని అవుతుంది ఆమె. మా పిన్నికి ఇంకా పిల్లలిద్దరికీ పసుపు కుంకుమ, గాజులు, పూలు, పండ్లు ఇవన్నీ అయితే పెట్టి బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా మా అత్తకి మా మామకైతే కాళ్ళకైతే నమస్కారం చేసుకొని అక్షంతలు అయితే వేపించుకుంటుందండి. అక్కడి నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది, కానీ ఏం పొద్దుగోకలేదు కాబట్టి ఇంకా బట్టలు అయితే పెట్టారు ఆమెకు కూడా. ఇంకా అయిపోయిన తర్వాత లైట్గా వర్షం అయితే పడుతుంటే ఇంకా ఉన్న బోకులు ఇవన్నీ అయితే కడుక్కుంటూ ఉన్నారు మా అత్త, మా ఆడబిడ్డ వీళ్ళందరూ. నేను నీరసంగా ఉంది కాబట్టి నేనైతే ఏం పనిలో ఏలే పెట్టలేదండి. అన్నీ మా అత్త వాళ్ళు, మా ఆడబిడ్డ వీళ్ళే చూసుకున్నారు. ఇంకా మా మామ అయితే వాటర్ క్యాన్స్ తీసుకొని వచ్చాం కదా, అవి కూడా వాటర్ అన్నీ మిగిలిపోయినాయి కదా, కొన్ని అయితే అవైతే బోకులు కడుక్కోవడానికి వేసేసుకొని వాటర్ మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారండి. ఇదండి సండే విషయము. ఇంకా మండే రోజునైతే నేను పాలు పోసేదానికి మార్నింగ్ గుడికి అయితే వెళ్ళానండి, నాగల దగ్గరికి. మా ఆయన ఏం చేశాడంటే వీడియో అయితే రికార్డ్ అవుతుంది అనుకున్నాడు, కానీ వీడియో అయితే రికార్డ్ ఏం కాలేదండి. అదైతే పొరపాటు పడ్డాడు. అందుకే వీడియో కోసం మళ్ళీ కొద్దిగా అలా పెట్టాను. ఇంకా పండ్లు అయితే పెట్టి ఇంకా కడ్డీలు అయితే తిప్పి హారతి అయితే ఇస్తున్నానండి. ఇక్కడ నేను కట్టుకుంటున్నాను కదా, నాగల చీర కట్టుకున్నాను కదా, అది నిన్న మనం నాగలికి పెట్టుకున్నాం కాబట్టి ఆ చీర కట్టుకొని మనమైతే ఇక్కడ పూజ చేసుకోవాలి కంపల్సరీగా. పిల్లలకి ఎంటికలు తిప్పించుకునేటప్పుడు ఇదైతే కంపల్సరీగా మేమైతే చేసుకుంటామండి. అందుకోసమే నాగల చీర నేనైతే ఇక్కడ కట్టుకొని అయితే పూజ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే ఇంట్లో పూజ ఏం చేసేసకుండా గుడికి అయితే వెళ్ళేసి వచ్చానండి. మళ్ళీ లేట్ అయితే అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇంట్లో ఈ విధంగా పటాలకైతే పూలు పెట్టేసుకొని కొద్దిగా ప్రసాదం కింద క్యాసరే అయితే పెట్టుకొని ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నామండి. ఎంటికల ఫంక్షన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోయిందండి. నేనైతే చాలా హ్యాపీ. మధ్యలో వర్షం కూడా వచ్చింది, కానీ అంతగా ఏం ఇబ్బంది అయితే ఏం చేయలేదండి. ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత నేనైతే కంపల్సరీగా ఒక పొద్దు అయితే చెల్లించాలి. ఇంకా దాని తర్వాత మనం ఏమైనా తినొచ్చండి. కాబట్టి ప్రసాదం కింద అయితే క్యాసరీ చేసుకొని టెంకాయ అయితే కొట్టుకొని దండం అయితే పెట్టుకున్నానండి.
ఇదండి మండే రోజైతే జరిగింది. ఇంకా కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము. అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. వీళ్ళు కనిపిస్తున్నారు కదా! వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. భోజనానికి పిలిచింటే వచ్చారు. ఇంకా అద్విత, మా ఆయన, మా మరిది అయితే కలిసి ఫోటోస్ అయితే తీసుకున్నారు. వీళ్ళందరూ ఫోటోస్ తీసుకున్నారు కానీ రెడీ అయినప్పటి నుంచి అడిగానండి. నాకు అద్వితకి ఒక ఫోటో తీయండి అంటే ఎవరు తీయలేదు. ఇంకా వీళ్ళందరూ పుట్ట దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరికైతే ఒక ఫోటో తీసుకొని మెమరబుల్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి యూట్యూబ్‌లో అయితే అప్లోడ్ చేసుకున్నాను. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టమండి. ప్రతి ఒక్కటి నాకైతే మెమరబుల్‌గా ఉండాలంటే నాకు చాలా చాలా ఇష్టము. అందుకే ఇంట్రెస్ట్‌గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మండే మార్నింగ్ అయితే ఇంకా చెట్టుకు పూలుంటే అవి కోసి మా అమ్మకైతే ఇస్తున్నాను. వీళ్ళు ఒక్కరోజు ఉండమని చెప్పినా కూడా ఉండడం లేదండి. ఏం చేద్దాము ఇంక వాళ్ళు వెళ్దాం అనే ఉన్నారు ఇంటికి. ఇంక అందుకోసమే టిఫిన్ అయితే చేసేసి ఇంటికైతే బయలుదేరుతున్నారు రెడీ అయ్యేసి. నెక్స్ట్ డే వరకన్నా ఉండమని చెప్తే మా నాన్న అయితే 4 రోజులైంది మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి మా ఇంటికి మేము వెళ్ళాలి అని చెప్తున్నారు. ఎప్పటికైనా వాళ్ళ ఇంటికైతే వెళ్ళాల్సిందే కదండీ! నా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు మా నాన్న గాని, మా అమ్మ గాని ఇన్ని రోజులు ఉండిందే లేదు. ఇంక ఎంటికలు తీపించుకుంటున్నాం కాబట్టి ఇన్ని రోజులైతే ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో అయితే గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. తప్పకుండా వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇతను వచ్చేసి మా చెల్లెలు కొడుకు. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.